పిఠాపురం మండలం వెరువాడ గ్రామానికి చెందిన కొందరు భక్తులు తిరుపతి శ్రీ శృంగార వల్లభస్వామి దర్శనానికి పాదయాత్రలో బయలుదేరారు. గడిచిన 3 సంవత్సరాలుగా వెరువాడ గ్రామ ప్రజలు ఈ పాదయాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యండమూరి శ్రీని ఆధ్వర్యంలో దైవభక్తిని పెంపొందించే విధంగా ఈ యాత్రను నిర్వహిస్తున్న ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీని మాట్లాడుతూ దైవభక్తిని పెంపొందించే విధంగా తమ చిన్న ప్రయత్నమని గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. సింహాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం. వల్లభస్వామి చిన్న తిరుపతి కార్యక్రమానికి మేము పాదయాత్రగా మేము మా గ్రామంలో ప్రజలందరం నేను కుర్రోళ్ళు పెద్దలు అందరూ కలిసి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇది 3వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం కూడా మేము బయలుదేరుతున్నాం. అలా ప్రతి సంవత్సరం హిందూ మతాన్ని కూడా పునరుద్ధరించాలని పైకి మళ్ళీ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మాకు శృంగార వల్లభస్వామి వచ్చిన తర్వాత మాకు కొంచెం సరదాగా అందరూ కలిసికట్టుగా ఉండడం, పాదయాత్రలు చేసుకోవడం, హిందూ మతాన్ని ముందు తీసుకెళ్ళడం మాకు ఉంది. అందుకే ప్రజలు కూడా అందరూ సహకరించి, పెద్దలు పిల్లలు అందరూ సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి జనం అందరూ కూడా వస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు 1000 మంది వరకు మేము బయలుదేరాం. 1000 మంది పైన ఉంటారండి. ఇంకా 8 మంది కూడా అలా కలుసుకుంటూ వెళ్తున్నారు. కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బాల్య వివాహాలపై ప్రతిజ్ఞా అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తదితరుల ఆదేశాల మేరకు మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. పిఠాపురం ఆదిత్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ విజయసారథి తెలిపారు. విద్యార్థులు పలు విజ్ఞాన ప్రదర్శనలు తయారు చేసి వాటిని వివరించడం జరుగుతోందని చెప్పారు. పిఠాపురం ఆధ్యాత్మిక గురించి తెలిపారు. విద్యార్థులు 265 వివిధ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగిందని, సంస్కృతి సంప్రదాయాలు కళ్ళకు కట్టినట్లుగా ఈ కార్యక్రమంలో చూపించడం జరుగుతోందని తెలిపారు. సింహాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి నూతన ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నాడు మీడియా సమావేశంలో ఆర్టీఓ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ను అవలంబిస్తూనే వాహన చోదకులు తగిన నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. నమస్కారం. జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు రవాణా శాఖ తరఫున విన్నవించేది ఏమిటంటే, ప్రతి వాహనదారు సరైన పత్రాలు వాహనంలో ఉంచుకొని వాహనాన్ని నడపాల్సిందిగా, మరియు రుసుములు, ట్యాక్స్లు, పన్నులు ఏమైనా ఉంటే పెండింగ్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేసుకొని వాహనాన్ని నడుపుకోవాల్సిందిగా, మరియు ద్విచక్ర వాహనం నడిపేవాళ్ళు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా అనుకొని హెల్మెట్ ధరించవలసిందిగా, మరియు కార్లు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించవలసిందిగా, అదేవిధంగా ఆటోలలో ఓవర్లోడ్ చేయకుండా, మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా రహదారి భద్రతను తమ బాధ్యతగా స్వీకరించి అందరూ వాహనాలను నడపాల్సిందిగా. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీ మద్దాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం నాడు పూర్వభద్ర జన్మానక్షత్ర సందర్భంగా ఆలయంలోని పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడంతో అర్చకులు తగిన
ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురుగంటి రంగారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారని అసిస్టెంట్ కమిషనర్, ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వి చందన వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.